ఆదివాసుల బుద్ధి బిడ్డ అలాగే ప్రభుత్వం ఇప్పు మన మరి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా మన గిరిజనులందరూ కూడా ఒక ఐక్యతతో ఉండి మన ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం చేసుకోవాలి. మనకు కంది పండగలు అలాగే టెంక కొత్తలు అలాగే కొండిం కొత్తలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకోవాలి. మరి ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి కొండ కోనల్లో ఉన్నటువంటి కొర్రలైతేనేమి జొన్నలైతేనేమి గంటలైతేనేమి అలాగే చోలు అన్ని కూడా మరి ముఖ్యంగా అడవిని కాపాడుకుంటూ మనం అవన్నీ కూడా పండించుకుంటూ వాటినే ఆహారంగా మనం స్వీకరిస్తున్నాం. మరి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల యువ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమం చాలా మంచి ఆలోచన. మనం కాలక్రమేణా అనేక మార్పులకు గురవుతూ మార్పుల్లో మంచిని మనం తీసుకొచ్చుకోవాలి. ఇందాక మనం చూసాం మన పెద్దలు వాడినటువంటి వస్తువులు, పెద్దలు వాడినటువంటి ఆభరణాలు, కాసుల పేరలు, వడ్డానాలు కొత్తగా ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఒకప్పుడే చాలా గొప్పగా బతికారు అనడానికి నిదర్శనం అది. మనం ఎవరం కూడా వెనకబడి లేము, గర్వంగా జీవించేటువంటి జాతి మనది అనేటువంటిది ఉదాహరణే మన సంప్రదాయాలు. అద్భుతంగా నృత్యాలు చేశారు, మన సంస్కృతి, ఆనందంగా పాటలు పాడారు, అది మన సంప్రదాయాలు సంస్కృతి. మనం అందరం కూడా
మన పెద్దవారు మనకు అందించినటువంటి ఈ ఆచార వ్యవహారాలు, అదేవిధంగా కళలు ఏవైతే పాటలు పాడడం కావచ్చు, వాయిద్యాలు వాయించడం కావచ్చు, ఆభరణాలు ధరించడం కావచ్చు, అన్నీ కూడా మనం తెలుసుకుంటూ వాటిలో మంచిని ముందుకు తీసుకువెళ్ళాలి. మనకు సీతంపేటలో ఒక మంచి మ్యూజియం గత వారమే ప్రారంభించాం. మన గిరిజనుల యొక్క ఆచార వ్యవహారాల్లో వాడిన వస్తువులన్నీ కలిపి పెట్టాం. త్వరలోనే దాన్ని కూడా ఒక అంతర్జాతీయ స్థాయి ట్రైబల్ మ్యూజియంగా మార్చడం కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. మీరందరూ కూడా మీ ఇళ్లలో పాత వస్తువులు ఏవైనా, మీ తాతల పురాతన కాలం ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇస్తే వాటి మీద మీ పేరుతోటి అక్కడ పెట్టడం జరుగుతుంది. మనం ప్రపంచానికి మన ఆచార వ్యవహారాలు తెలియజేసేందుకు ఒక అవకాశం అది. కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి నాయకులు ముఖ్యంగా బాధ్యత తీసుకొని వాటిని సేకరిస్తే గాన వాళ్ళ పేరు మీద పెట్టడం జరుగుతుంది. అక్కడ ఎవరు ఇచ్చారనేది కూడా పేరు, అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరిది కూడా మన ఆచారాన్ని ప్రపంచానికి చాటి చెప్దాం. మన ముఖ్యమంత్రి గారు ముస్తాబు కార్యక్రమం గురించి చెప్పినప్పుడు మన్యంలోకి అంతర్జాతీయ టూరిస్టులు మన గ్రామాలకు వచ్చి చూడాలి, ఆ విధంగా చేయండి అని అన్నారు. సో మీ గ్రామాలకి వేరే దేశస్తులు వచ్చి మీతో మాట్లాడేందుకు ఉత్సాహపడే విధంగా చేద్దాం మనం అందరం కూడా. అది చేయాలంటే ఇందాక చెప్పినటువంటి ఆచార వ్యవహారాలు కొంచెం మార్పు చేసి మన గ్రామాన్ని వాలంటీర్స్ అందరూ, యూత్ అందరూ కలిసి అందంగా మారిస్తే, మొన్న బియ్యాల వలస చేశారు, ఇటుపక్క అటుపక్క మొక్కలు నాటి అందంగా చేశారు. మీరు కూడా మీ గ్రామంలో, అక్కడ ఉన్నది కూడా గిరిజనులే, ఊరందరూ కలిసి చేశారు. ఊరంతా అందంగా మార్చిపడేశారు ఒక ఊరిని. మీ ఊరిని మీరు ఎందుకు అందంగా మార్చుకోలేరు? ఒక్కసారి ఆలోచించండి, చర్చించండి, అందంగా మార్చడానికి ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా మీ గ్రామాలను అందంగా మారిస్తే మీ గ్రామాలకి నేను ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వస్తాం. మీకు ఆ మాట ఇస్తూ మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.